రైట్గా తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్ను షాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాక్సింగ్ శిక్షణ కేంద్రాన్ని పీపీపీ విధానంతో పాటు ఏర్పాటు చేసినట్టు రవినాయుడు తెలిపారు. షాప్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సహకారంతో 45 లక్షలతో బాక్సింగ్ అకాడమీ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ ఏర్పాటు జరిగిందని, అకాడమీలో చైనా నుంచి బాక్సింగ్ రింగు ఏర్పాటు చేసినట్టు రవినాయుడు చెప్పారు. వేదికగా హలో లోకేష్ కార్యక్రమంలో తిరుపతిని క్రీడా హబ్గా మారుస్తామని చెప్పి ఆ రోజు ఉన్న క్రీడాకారులకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఉన్నా మా సంకల్పం అయితే ఆగడం లేదు. అనుకున్నది అనుకున్నగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు కరెక్ట్గా 2 నెలల ముందు మీరు చూసే ఉంటారు, గొల్లవాణి గుంటలో నందమూరి తారక రామారావు గారి స్పోర్ట్స్ పెవిలియన్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఒలింపిక్స్ స్టాండర్డ్స్తో బాక్సింగ్ రింక్ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇది విద్యా నిలయం తిరుపతి. వేలాది మంది విద్యార్థులు, క్రీడాకారులు బాక్సింగ్లో రాణించాలనే తపన ఉంది. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడాలని ఆలోచన చేయడం, దానికి మేము దాతల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ తిరుపతి అసోసియేషన్ వారు ముందుకు రావడం జరిగింది. ఇక్కడే ఈ ప్రాంగణం నుంచే నేను ఒలింపిక్ స్థాయి వరకు ఎదిగాను. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా చూడాలని ఆయన విజను. ఒక రాబోయే 10 ఇయర్స్లో 36లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి మన ఇండియాలో. అదే విజన్ తోటి మన స్పోర్ట్స్ అథారిటీ, మన రవినాయుడు గారు చైర్మన్గా వచ్చినప్పటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్. అంటే నేను ఆయన ముందర చెప్పడం కాదు, ఫ్రాంక్గా యాజ్ ఏ అథ్లీట్గా నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అంటే మన ఆంధ్రాలో స్పోర్ట్స్ డెవలప్మెంట్కి ప్రతిరోజు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, ఫెసిలిటీస్ పరంగాను, ప్లేయర్స్కి ఏం ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు మన ఆంధ్ర నుంచి ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఒలింపిక్ స్థాయి వరకు ఎదుగుతారని చాలా కష్టపడుతున్నారు. నేను ప్రజెంట్ స్పోర్ట్స్ అథారిటీలో డైరెక్టర్గా ఉన్నాను. నేను హాకీని మళ్ళీ మంచి స్థాయికి తీసుకురావాలనేసి కష్టపడుతున్నాను. ఈరోజు మనం బాక్సింగ్ రింగు ప్రారంభోత్సవం జరిగింది. అంటే ఈ తిరుపతిలో చాలా పొటెన్షియల్ ఉందన్నమాట అథ్లీట్స్కి. ఇప్పుడు చూస్తున్నాం 15 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఇదే అకాడమీ నుంచి, ఇదే ఏరియా నుంచి నేను ఆ రోజు నాకు మన సీఎం గారే ఆ అకాడమీ కూడా స్థాపించింది. కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ అప్పట్లో మన సీఎం గారు స్థాపించడం వల్ల మేము ఈ స్థాయికి ఎదగగలిగాం. ఎందుకంటే అప్పుడు మాకు బేసిక్స్ మేము 3 ఇయర్స్ నేర్చుకున్నాం కాబట్టి నేను ఒలింపిక్ స్థాయి వరకు ఎదగాను. సో సేమ్ అలాగే మేము 15 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కాకినాడ, వైజాగ్, తిరుపతిలో అకాడమీస్ మళ్ళీ మన గవర్నమెంట్ స్థాపించింది. చాలా డిసిప్లిన్స్కి